విషయంలో తప్పుకు క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు. ఎవరు హింసను రాజేస్తారు? ఏంది కథ ఇది? ఎవరు తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది ఎవరు హయాంలో? ఎవడున్నాడు అప్పుడు? మన వైవి సుబ్బారెడ్డి, మన ధర్మారెడ్డి, మన బొమ్మన గర్రాకర్ రెడ్డి హయాంలో ఏ విధంగా కల్తీలు జరిగినాయి తిరుమలలో? ఎవరు హింసను రాజేస్తా ఉండేది? ఎవరు హింసను రాజేస్తా ఉంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తెగ నరికినారు ఎందుకని? దీనికి చెప్పు సమాధానము. ఈ రోజు ఏదో మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక పేపర్ ఇచ్చినారు, మన బతుకులకి ప్రెస్ మీట్లు పెట్టి అది చదవటమే తప్ప అంత విషయ పరిజ్ఞానము మన దగ్గర ఉండదు. అరే మనం ఏదైనా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేదామా అంటే అది ఉండదు మన బతుకి. ఎవడికి తెలియదు ఈ కథలు. ఈ రోజు హింసను రాజేస్తా ఉన్నారంట. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నింది రాష్ట్రం? ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం మనల్ని అనుకుంటా ఉన్నారు? ఏనాడైనా సరే ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ రోజు ఈ గెత్తి వచ్చిండేది కాదు కదా. ఈ రోజు నిన్న పంపించారు, మాట్లాడమ్మా పోయేని, నువ్వు మాట్లాడుతున్నావు ఇక ఎవరికి తెలియనిట్టుగా. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. శాంతి భద్రతల గురించి మనమే మాట్లాడుకోవాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మీద ఎటువంటి ఎందుకు చెప్తావులే ఈ బాధలు, ఈ కథలు, ఈ వ్యవహారాలన్నీ కూడా. ఎన్ని కేసులు పెట్టించుంటావు మా రజనమ్మ నువ్వు? ఎన్ని కేసులు పెట్టించుంటావు ఒకసారి ఆలోచన చేసుకో. శాంతి భద్రతల గురించి, పోలీసుల గురించి, అధికారుల వాడకం గురించి మనం మాట్లాడుకుంటే గానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతారో అర్థం కాదు. మంచి బాగా మీడియా ముందుకు వచ్చి కాఫీ గీపీ దాగి వచ్చి కూర్చొని ఆమె మాట్లాడుతా ఉన్నారు. ఏనండి నేను చదువుతానండి.